అమ్మగారు అమ్మగారు ఏం అమ్మగారు నేను పిలుస్తా అంటే మూలుగుతాను. ఏం చెప్పు నీ బాధ. నేను 3 రోజులు లీవ్ పెడతాను అమ్మగారు. దేనికి? నేను మా కదిరికి పోయి వస్తాను పర్సుకు. కదిరికే ఏం పని ఉండదు ఇప్పుడు నీ కదిరికి పోయేదానికి? మా ఊర్లో ఎద్దుల పోటీలు జరుగుతుందంట, అందుకు ఊరికి పోయి. ఇప్పుడేం ఎద్దుల పోటీలు ఉన్నాయి? జనవరి అయిపోయి ఇది వస్తా అంట, మన ఎద్దుల పోటీలు ఉందంటావే. ఇప్పుడు ఎద్దుల పోటీలు ఉన్నాయి నీకేం స్పెషల్గా ఏమైనా ఎద్దుల పోటీలు పెడతారా? మా కదిరిలో ఇప్పుడు ఎద్దుల పోటీలు జరుగుతాయి అమ్మగారు, అందుకే పోతాను. దానికి ఏం చేయమంటావు? నన్ను ఊరికి పంపింది. నా ఊరికి పంపినా? నాకు ఇంట్లో చిన్న పెట్టి ఉండే పని, నాకు కుమారి కూడా ఊరికి పోయింది, అది నువ్వు బాబాక. నాకేమో 7 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు ఊరికి పంపింది, లేదంటే నేను దుమ్మ కొట్టేస్తా. కొట్టేస్తే నీకేం కొత్త పని దొరికినట్టు ఉన్నది, అందుకే నువ్వు డుమ్మా కొడతానండి. పో. నాకు 7 రూపాయలు డబ్బులు ఏం బెదిరిస్తావా? ఆమె కూడా అట్టే చేసింది. ఆమె నిలిపేపించిన పోటీలకు వచ్చి ఆమె నిలిచిపోయినది. ఇప్పుడు మళ్ళీ నువ్వు అంటా అన్నావు. నేను మంతే దుమ్మ కొట్టేస్తా. కొట్టే. నన్ను ఎప్పుడు తేలికి పంపిస్తావో అని అడుగుతాను. నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, నేను పంపిను, నీ ఇష్టం. అది ఏంటి అమ్మాయి గారు, మొన్ననే పనిలో చేరి మళ్ళీ అప్పుడే ఊరికి పోవాలంటే ఎట్లా గంగులమ్మా? అన్న పనిలేక 3 రోజులు అయి జాయిన్ అయ్యి 3 రోజులకి 7 రూపాయలే కదా అమ్మగారు నిన్ను అడుగుతుండేది. డబ్బు కథ పక్కన పెట్టు. 3 రోజులు పని కూర్చోప్పుడు నిలిచిపోతానంటే ఎట్లా? నాకు ఊర్లో పర్సు ఉంది కదా, అట్లాంటివి అన్ని చూసుకొని రావాలి నా దగ్గరికి. నువ్వు చూసుకుంటే నాకు పర్సు ఉంది అమ్మగారు, నేను ఊరికి బయలుదేరాలా. నేనేం చేయలేను, పో నీ ఇష్టం, ఏమైనా చేసుకో.